పవన్ కళ్యాణ్ జన్మదినం పర్యావరణానికి పర్వదినం నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లు జనసేన సీనియర్ నాయకుడు పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ బొడ్డేపల్లి రఘురాం ఆధ్వర్యంలో విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొని మొక్కలు నాటి వాటి పరిరక్షణ బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ, పర్యావరణ ప్రేమికుడు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కావడం అదృష్టమని, ఆయన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుందని వెల్లడించారు. కార్తీక మాసం ఆఖరి వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ డాక్టర్ వైవిఎస్ మూర్తి గారి ప్రాంగణంలో ఒక 100 మొక్కలు ఇక్కడ నాటడం జరుగుతుంది. ఈ మొక్కల్ని నాటడమే కాకుండా వీటి సంరక్షణ బాధ్యత కూడా పూర్తిగా తీసుకొని ఏ మొక్క ఎవరు నాటారు వాళ్ళకి ఆ బాధ్యత అప్పచెప్తూ షీల్డ్ కట్టి అన్నీ చేస్తున్నాం. పర్యావరణానికి పర్వదినం అని చెప్పి ఆయన ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, వరదల్లో కొట్టుకుపోతున్నాయి, అన్నీ కనబడుతున్నాయి. మనకి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోవడం వల్ల మనకు రకరకాల ప్రమాదాలు వస్తున్నాయి. అటువంటి ప్రమాదాల నుంచి మనల్ని రక్షించడానికి ఈ కలియుగంలో ఒక వినూత్నమైన వ్యక్తి రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి పంచాయతీ వ్యవస్థను ఎలా అభివృద్ధి చేయాలి, అలాగే పర్యావరణాన్ని ఎలాగ అభివృద్ధి చేయాలి, అడవి శాతం 29% ఉన్నదాన్ని 50% ఎలా చేయాలి, అలాగే యువతలో ఉన్న సైంటిఫిక్ స్కిల్స్ని ఎలాగ పైకి తీయాలి, ఇటువంటి వాటి మీద ఆయన పూర్తిగా దృష్టి పెట్టారు. అటువంటి కారణ జన్ముడి జన్మదినం ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చి ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఒక రకంగా మనకి బాధగా ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద బీభత్సం, చాలామంది తిండి లేక బాధపడుతున్నారు. కానీ అటువంటి బీభత్సాలు ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే ఇటువంటి రాజకీయ నాయకులు ఉండాలన్నది నా ఆలోచన. పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పర్యావరణానికి పర్వదినం, ఇది మా స్లోగన్. దీన్ని పట్టుకొని ముందుకెళ్తాం. ఇవాళ నుంచి కార్తీక మాసం చివరి వరకు నిరంతరం మొక్కలు నాటే ప్రక్రియ చేస్తూ ఉంటాం. మీడియా సహకారం కావాలి. ఈ మీడియా సహకారంతో ఇది ఇప్పటివరకు చాలా వరకు అభివృద్ధి చెందింది. ఇది మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తాం.